గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. అమాత్య ఆలకించరా, అరకొర మాఫీ, రైతుకు టోపీ. మంత్రి శ్రీధర్బాబు ఇలాకాలో రైతుకు ఢోకా అనే ఒక వార్త చూస్తున్నాం. రైతు గోసవిను రాహుల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించండి అంటూ కేటీఆర్ లేఖ సంధించారు రాహుల్ గాంధీకి. రుణమాఫీ కానప్పుడు ఎవరు ఎట్లో దూకాలి అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వడ్డీ చెల్లిస్తేనే మాఫీ అంటూ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. అర్హుల్ని పెంచుతారట, రైతులను రుణమాఫీ కోసం అర్హుల్ని పెంచుతామని ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడినటువంటి మాట చూడొచ్చు. దళిత రైతుకు దగా, 2 లక్షలు దాటిన వాళ్ళకు రుణమాఫీ ఎప్పుడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతాంగం. అల్లుడా మజాక, ఆయిల్ పామ్ కంపెనీ హస్తగతానికి మంత్రి అల్లుడు కొడుకు స్కెచ్. సాగుకు 3 ఏళ్లుగా కంపెనీ కోట్ల పెట్టుబడి. కొడంగల్ లిఫ్ట్ మెగా చేతికి, అందుకోసమే టన్నల్స్ను కాదని ఫ్రెషర్స్ మైన్స్. 4,350 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం. ఉద్దండాపూర్ను పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం. సబ్ కమిటీల పాలన, ప్రతి నిర్ణయానికి కేబినెట్ సబ్ కమిటీలు నేరుగా నిర్ణయం తీసుకునే అంశాలపైన దాటవేత. ఒక్కో మంత్రికి 4-5 కమిటీల్లో చోటు. తికమకపడుతున్న శాఖ పేసీ అధికారులు. కౌలు రైతు ఆత్మహత్య, పంటల పండగ ఆవేదన. హన్మకొండ జిల్లాలో విషాదం జరిగింది. జీతాలు లేక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య. 4 ఏళ్లుగా సూర్యాపేట దవాఖానలో ఉద్యోగం. 3 నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడి ఆయన చివరికి ఆత్మహత్య శరణ్యం అనుకున్నాడు. కుటుంబం పూర్తిగా విషాదంలో మునిగిపోయింది. వేతనాలు ఇవ్వలేం, ఓపిక పట్టండి. 2008 డిఎస్సి ఉద్యోగాలపై ప్రభుత్వం నాన్సుడు. జీతాలు ఇవ్వలేక నియమించడం లేదన్న ఓ మంత్రి. జీతాలు లేక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యకు సంబంధించిన ఫోటో మనం చూస్తున్నాం. 3 నెలలుగా వేతనాలు రాక ఆవేదన. సూర్యాపేట వైద్యశాల డేటా ఎంట్రీ ఆపరేటర్ వసీం అఖ్తర్ ఆయన బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఈ పాపం ఎవరిది అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి సూసైడ్పై కేటీఆర్ ఆవేదన. 3 నెలలుగా జీతం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారుపై ఆర్టీసీ కార్మికుల జంగ్ సైరన్. ఈ నెల 27న నల్ల బ్యాడ్జీలతో నిరసన. సెప్టెంబర్ 10న డిమాండ్ డే. అక్టోబర్ 1న నిరాహార దీక్ష చేయబోతున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆత్మహత్యాయత్నం. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఒత్తిడితో అక్రమ కేసులు పెడుతున్నారని గొంతు కోసుకున్న సత్యనారాయణ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. బడుగు వీరులకు గొడుగు పట్టింది కేసీఆరే. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. నిన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు వాళ్ళు. ట్రైనీ డాక్టర్ అత్యాచారంపై రేపు సుప్రీం విచారణ. సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు. ఆమెకు రక్షణ ఏది? దేశంలో గంటకు 4 రేపులు, రోజుకు 86 మందిపై లైంగిక దాడులు, అఘాయిత్యాలకు బలవుతున్న మహిళలు. తెలంగాణ టుడే. ఫార్మర్స్ చీటెడ్ ఇన్ లెటర్ టు ఖర్గే. కేటీఆర్ అక్యూజెస్ కాంగ్రెస్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ప్రామిసెస్ అనే ఒక వార్త చూస్తున్నాం.